జీవన అయితే నేను వంటలు చేయడం ఏంటి పెద్దమ్మ, నాకు అసలు ఇంట్లో కాఫీ పెట్టడమే రాదు, నేను ఎలా వంటలు చేస్తాను, అయినా వాటిని ఎవరు తింటారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇందమ్మ అయితే పళ్ళకోవే, ఆ వంటలు చేసి నువ్వు తినాలా ఏంటా, అవి మీ అమ్మే కదా తింటుంది, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు, అది చేసేదేదో నువ్వైతే నీకు తెలిసేది, నాకు ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం కాదు, అన్నీ అవే సర్దుకుపోతే ముందు గుడికి పద, గుడికి బయలుదేరు, నువ్వు ఇప్పుడైనా సరే మీ అమ్మ మీద ప్రేమ చూపించు అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మ మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపించమంటావా అని చెప్పి అడుగుతుంటుంది. దాంతో ఇందమ్మ అయితే నువ్వు ఎప్పుడైనా మీ అమ్మ మీద ప్రేమ చూపించావేంటి, ఇంకొంచెం ఎక్కువ చూపించడానికి, ఇప్పుడైనా సరే ప్రేమ చూపిస్తే మీ అమ్మకున్న అనుమానం పోతుంది, నేను చెప్పిన మాట వినకపోయావనుకో నీకు మళ్ళీ ఆ మంగళ బతికే అడుక్కొని బ్రతకాలి, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో, నేను చెప్పేది ఆలోచించి నేను చెప్పినట్లుగా చెయ్యు, లేదంటే నీకు మళ్ళీ ఆ అడుక్కునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇందమ్మ అయితే అక్కడ ఉన్న జీవనతో అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే భయపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.